Hi viewers, welcome to our channel Teacher Director. In this video, we are going to discuss about chapter 2 polynomials, exercise 2.2 first Roman. Okay, find the zeros of. The question is find the zeros of the following polynomials. Find the zeros of the following polynomials. This is exercise 2.2 Roman number 1. First problem is x square minus 2x minus 8. X square minus 2x minus 8. Actually, last year textbook lo unnatuvanti problem entante find the zeros of the quadratic polynomial by using completing square method అని ఉండేది. అది క్వాడ్రాటిక్ పాలినామియల్ సపరేట్ చాప్టర్లోనే ఉండేది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనే చాప్టర్లో ఉండేది. దాన్ని యూజ్ చేసుకుంటే అక్కడ మనకు ఫార్ములా వస్తుంది. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చినప్పుడు ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a. ఇది పెద్ద ఫార్ములా ఏం కాదు, గుర్తుపెట్టుకోవచ్చు. ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a. ఇది ఫార్ములా. దీన్ని యూజ్ చేయటం కంటే కూడా మనకు ఒక ప్రాపర్ వే ఉంది. ఓకేనా? ఇక్కడ ఏమంటామంటే అన్నిటికీ ఒకటే మోడల్ వినండి. ఎందుకంటే కొన్నిసార్లు బి స్క్వేర్ మైనస్ 4ac ఇలా రూట్ కట్టేటప్పుడు బి స్క్వేర్ మైనస్ 4acలో కొన్నిసార్లు ఇక్కడ రూట్ లోపల మైనస్ వస్తుంది. మైనస్ వచ్చినప్పుడు అక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కొన్నిసార్లు రూట్లో ఉన్న వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ √8 అని వచ్చింది అనుకోండి. √8ని 4 × 2 4 2 అని రాయచ్చు. 4 అనేది బయటకు వస్తే 2 అవుతుంది. 2√2 అని రాయడం చేత అయి ఉండాలి. ఇలాంటి మోడల్ చేయాలంటే 2√2 అని రాసుకోవడం చేతన అయి ఉండాలి. అలా కుదరదు కాబట్టి రెగ్యులర్ ప్రాసెస్ ఫాలో అవుదాం. ఓకే, దిస్ ఈజ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇక్కడ ఏమంటామంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంతైతే ఉందో దాంతో కాన్స్టెంట్ని మల్టిప్లై చేయండి సైన్స్తో సహా, అంటే సింబల్స్తో సహా. ఇది +1, ఇది -8. 1 × -8 ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్తో మాత్రమే. ఒకవేళ పాలినామియల్ వైల్లో ఉంటే వై స్క్వేర్ కోఎఫిషియంట్తో మల్టిప్లై చేస్తాం. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత? ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే ఏం లేదు, ఎక్స్ స్క్వేర్ కాకుండా దాని పక్కన ఎంత ఉంటే అది మొత్తం కోఎఫిషియంటే. ఓకేనా? ఎక్స్ స్క్వేర్ కాకుండా దాని పక్కన ఎంతైతే ఉందో అది మొత్తం కోఎఫిషియంట్. ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు. ఈ 1తో కాన్స్టెంట్ని మల్టిప్లై చేస్తే -8. ఎక్స్ లేని పదాన్ని, ఎక్స్ లేని పదం అంటే కాన్స్టెంట్ని మల్టిప్లై చేస్తే 1 × -8 ఎంత అవుతుంది? -8. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ -8కి మనం ఫ్యాక్టర్స్ రాయాలి. 8కి ఫ్యాక్టర్స్ రాయండి. అవి ఎలా ఉండాలంటే ఆ రెండింటిని మల్టిప్లై చేస్తేనేమో -8 రావాలి. ఆ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసిన, యాడ్ చేసిన మిడిల్లో టర్మ్ రావాలి. ఓకే, 1 × 8 8. ఓకే, 8 - 1 6 7 అవుతుంది. ఇది ఈక్వల్ అవుతుందా? ఇది -2. ఓకేనా? నెక్స్ట్ 2 4s are 8. 2 4s are 8. 8. ఓకే, 4 - 2. ఓకే కదా? 4 - 2 2. కాకపోతే ఇక్కడ -2 ఉంది కాబట్టి మైనస్ అనేది పెద్దదానికి ఉండాలి. ఇది +2. ఇప్పుడు చూడండి, ప్లస్ ఇంటూ మైనస్, -2 4s are -8, -4 + 2 -2x. ఓకేనా? ఇప్పుడు మన ప్రాబ్లం అయిపోతుంది. ఎక్స్ స్క్వేర్ దిస్ కెన్ బి రీఅరేంజ్ యాజ్ +2x -4x -8. ఈ రెండిట్లో నుంచి ఎక్స్ కామన్ తీస్తే x +2. ఈ రెండు ఇక్కడ బ్రాకెట్లో ఏ వాల్యూ వచ్చిందో తర్వాత బ్రాకెట్లో కూడా అదే వాల్యూ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? -4 కామన్ తీస్తే x +2. -4 ఎందుకు కామన్ తీసామంటే మైనస్ కామన్ తీసినప్పుడు ఈ రెండింటి ప్లస్ లేకపోతాయి. ఓకేనా? ఈ రెండింటిలో 4th టేబుల్ పోతుంది కాబట్టి 4 1s are 4, 4 2s are 8. ఇక్కడ x +2, ఇక్కడ x +2 కామన్. On common x +2 we have x -4. Therefore the zeros are x +2 = 0 first one, x -4 = 0. +2 అవతల పోతే -2, -4 అవతల పోతే +4. Therefore x = -2
or 4. This is the first one. Okay, please take a look. And next, second one. The second problem is 4s square minus 4s plus 1. 4s square minus 4s plus 1. మీకు ఇందాక ఆల్రెడీ చెప్పా, ఎక్స్లో ఉంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్తో కాన్స్టెంట్ మల్టిప్లై చేయమన్నాం. ఇక్కడ ఎస్లో ఇచ్చాడు పాలినామిల్. ఎస్ అనేది వేరియబుల్. ఇక్కడ ఎస్ స్క్వేర్ కోఎఫిషియంట్తో కాన్స్టెంట్ని మల్టిప్లై చేయండి. ఎంత అవుతుంది? 4 1s are 4. ఇప్పుడు 4కి ఫ్యాక్టర్స్ రాయాలి మనం. ఎలా రాయాలి అని అంటే, ఆ రెండు ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేస్తేనేమో 4 రావాలి, సబ్ట్రాక్ట్ చేసిన యాడ్ చేసిన మిడిల్లో ఉన్న 4 రావాలి. ఓకేనా? 1 4s are 4 వచ్చింది మల్టిప్లై చేసినప్పుడు. కానీ 4 - 1 4 వస్తుందా? లేదు. 4 + 1 5 అవుతుంది. దానికంటే దాటిపోతుంది. కాబట్టి నెక్స్ట్ ఫ్యాక్టర్స్ 2 2s are 4, 2 2s are 4, 2 + 2. కానీ ఇక్కడ -4 రావాలి మనకి. అప్పుడు ఏం చేస్తామంటే -2 -2 -2 -2 -4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2s are 4. అందుకని సైన్స్ వెరీ ఇంపార్టెంట్. సింబల్స్ ప్లేస్ ఎ కీ రోల్. ఓకే, దిస్ కెన్ బి రీఅరేంజ్ యాజ్ 4s స్క్వేర్ మైనస్ 4sని ఇలా రాసుకోవచ్చు. -2s ప్లస్ 1. ఈ రెండిట్లో నుంచి సెకండ్ టేబుల్ కామన్ ఇస్తే 2s కామన్ ఇద్దాం. 2s కామన్ ఇస్తే 2 2s are 4. ఒక s బయటకు వచ్చింది కాబట్టి s మిగులుతుంది ఇక్కడ. ఓకేనా? ఇక్కడ ఎంత ఉందో 2s బయటకు వచ్చింది కాబట్టి -1. ఈ రెండిట్లో నుంచి +1 కామన్ తీయండి. -1 కామన్ తీయండి. -1 కామన్ తీస్తే 2sకి ప్లస్ వస్తుంది, +1 -1 అవుతుంది. ఈ బ్రాకెట్లో ఏ వాల్యూ వచ్చిందో ఈ బ్రాకెట్లో కూడా అదే వాల్యూ రావాలి. ఓకే, 2s - 1 కామన్ తీస్తే 2s - 1 మిగులుతుంది. మళ్ళీ 2s - 1 into 2s - 1. ఓకే, therefore the zeros are 2s - 1 equal to 0. రెండు ఒకటే కాబట్టి 2s equal to -1 అటు పోతే +1 ఇంటూలో ఉన్న 2 అటు వెళ్తే /2. s equal to 1/2 is the answer. This is the third problem. Okay, next one is third one. 6x square minus 3 minus 7x. మనకు ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి. ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉండాలా, తర్వాత ఎక్స్ టర్మ్ ఉండాలా, తర్వాత కాన్స్టాంట్ టర్మ్ ఉండాలి. ఓకేనా? ఎక్స్ లేని పదం అంటే దీన్ని రీఅరేంజ్ చేస్తే 6x స్క్వేర్ minus 7x minus 3 ఏమి లేదు. దీన్నిటి మార్చాం. ఇప్పుడు ఏమంటామంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్తో కాన్స్టాంట్ పదాన్ని, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్తో ఎక్స్ లేని పదాన్ని మల్టిప్లై చేయండి గుర్తులతో సహా. 6 into -3. అప్పుడు ఎలా అవుతుందమ్మా? 6 into -3 అంతా ప్లస్ ఇంటూ మైనస్ 6 3s are 18. ఇప్పుడు ఎలా చేయాలి అని అంటే ఈ 18కి ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. ఇప్పుడు అంటే 18ని 2 సంఖ్యల లబ్దంగా రాయాలి. 2 సంఖ్యల లబ్దంగా ఎలా రాస్తామంటే ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే -18 రావాలి. ఆ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసినా యాడ్ చేసినా -7 రావాలి. చూడండి, 18 ఫ్యాక్టర్స్ రాసుకుంటే 1 into 18 సరిపోద్ది. 18 - 1 అంటే 17 వస్తుందా? రాదు. ఇది 7 కదా, ఈక్వల్ అవ్వదు. నెక్స్ట్ 2 9s are 18. 2 9s are 18. ఓకే, 9 - 2 7 లేదా 2 - 9 -7 సరిపోతుంది కదా. కాకపోతే ఇక్కడ -7 ఉంది కాబట్టి మైనస్ అనేది ఈ రెండిట్లో దేనికి ఉండాలి? పెద్ద సంఖ్యకు ఉండాలి. కాబట్టి -9. ఓకే, దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ పెయిర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఓకే, +2 - 9 ప్లస్ ఇంటూ మైనస్ 9 2s are 18 -18. ఓకే, -9 + 2 -7. 9లో నుంచి 2 పోతే -7. పెద్ద సంఖ్య ముందు మైనస్ గుర్తుంది కాబట్టి. ఓకే, దిస్ కెన్ బి రీఅరేంజ్డ్ యాజ్ 6x²
minus 7x can be written as plus 2x minus 9x minus 3. ఈ రెండిట్లో సెకండ్ టేబుల్ కామన్ పోతుంది చూడండి. సెకండ్ టేబుల్ ప్లస్ ఎక్స్ కూడా కామన్ పోతుంది. 2x కామన్ తీస్తే 2 3s are 6, రెండు ఎక్స్ స్క్వేర్లో ఒక ఎక్స్ బయటకు వచ్చింది కాబట్టి ఎక్స్, 2x మొత్తం బయటకు వెళ్ళింది కాబట్టి 1, 3x + 1. ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి 3 కామన్ తీద్దాం. అన్ని బ్రాకెట్ లోపల ప్లస్లే కాబట్టి మైనస్ కామన్ తీయండి. -3 కామన్ తీస్తే ఇంకా 3 3s are 9, ఎక్స్ అలాగే ఉంటుంది +1. therefore 3x + 1 3x + 1 కామన్ తీస్తే 3x + 1 on common 3x + 1 we will get here 2x, here -3. therefore the zeros of this polynomial 3x + 1 equals to 0, 2x - 3 equals to 0, +1 అవతలకి వెళ్తే -1. therefore x equal to ఇంటూలో ఉన్న నెంబర్ ఎటు వెళ్తే డివైడెడ్ బై -1/3, -3 ఈక్వల్ టు అవతలకి వెళ్తే +3 అవుతుంది. therefore x equal to 3/2. therefore x equal to -1/3 or 3/2. that is the third problem of this Roman. Okay, and problem number 4, which one is 4u square plus 8u. Fourth problem is 4u square plus 8u. 4u square plus 8u. ఇక్కడ మనకి కాన్స్టాంట్ టర్మ్ ఏమీ లేకపోతే 0 ఉన్నట్టు. ఓకేనా, ఇక్కడ u ఇక్కడ u లేని టర్మ్ రావాలి. యాక్చువల్గా మనకి ఎలా రాసాం, సారీ, x స్క్వేర్ x లేని టర్మ్, s స్క్వేర్ s లేని టర్మ్ కాన్స్టెంట్. ఇక్కడ u స్క్వేర్ u లేని టర్మ్ రావాలి కాన్స్టెంట్. అంటే అక్కడ మనకి ప్రాబ్లంలో ఏమీ ఇవ్వలేదు కాబట్టి 0 పెట్టేసాం. therefore సొల్యూషన్లో అది 0, కాన్స్టెంట్ టర్మ్ లేదు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ రెండిట్లో డైరెక్ట్గా కామన్ చేయొచ్చు. 4th టేబుల్ క్యాన్సిల్ అయిపోతుంది, అలాగే u కూడా కామన్ అవుతుంది. 4u కామన్ తీస్తే 4 1s are 4, u స్క్వేర్లో నుంచి ఒక u బయటకు వెళ్ళింది కాబట్టి u ప్లస్ 4 2s are 8, u ఆల్రెడీ బయటకు వచ్చింది. ఓకేనా, 2 టర్మ్స్ యొక్క ప్రోడక్ట్గా వచ్చింది ఈ నెంబర్ కూడా. కాబట్టి 4u ఈక్వల్ టు 0, ఫస్ట్ వన్, u + 2 ఈక్వల్ టు 0. వాడు ఇచ్చినటువంటి పాలినామియల్ని 2 టర్మ్స్ యొక్క ప్రోడక్ట్గా రాసాం. 2 టర్మ్స్ యొక్క ప్రోడక్ట్గా రాసాం. వాడు ఇచ్చినటువంటి దాన్ని 2 టర్మ్స్ యొక్క ప్రోడక్ట్గా రాస్తే చాలు. ఇక్కడ నుంచి మనం 0 సమ్మల్ తీసుకోవచ్చు. therefore u ఈక్వల్స్ టు 4 అనేది 0లో కలిసిపోతుంది. u ఈక్వల్ టు 0, ఇక్కడ u ఈక్వల్ టు +2 అవుతుంది -2. therefore u ఈక్వల్ టు 0 ఆర్ -2. అలా చేస్తాం. నెక్స్ట్ వన్, నెక్స్ట్ అండ్ 5th one of this Roman, t square minus 15. t square minus 15. క్లియర్గా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దిస్ కెన్ బి రిటన్ యాజ్ t square minus 15ని √15 అని రాయొచ్చు. ఎప్పుడైనా సరే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మన 15 మనకు వస్తుంది. స్క్వేర్ రూట్ ఎప్పుడు క్యాన్సిల్ అయిపోతే గుర్తుపెట్టుకోండి. ఇది ఏ ఫామ్లో ఉందో ఒకసారి గమనిస్తే మీరు, a² - b² అంటే a + b ఇంటూ a - b అని చూడండి. ఇది a² - b² ఫామ్లో ఉంది. ఏ ప్లేస్లో t, b ప్లేస్లో √15 అంటే a + b ఇంటూ a - b. రెండింటి మధ్యలో ప్లస్ పెట్టి ఒకసారి మైనస్ పెట్టి ఒకసారి రాస్తే సరిపోతుంది. therefore this can be written as t + √15 ఇంటూ t - √15. అంటే వాడిచ్చినటువంటి పాలినామియల్ని మనం 2 టర్మ్స్ యొక్క ప్రోడక్ట్గా రాసాం. ఇక అయిపోయినట్టే.
Therefore 3t plus root 15 equals to 0. First one, t minus root 15 equal to 0. Second one, t equal to plus root 15 అటల్తే minus root 15 అవుతుంది. t equal to minus root 15 అటల్తే plus root 15 అవుతుంది. Therefore t equal to plus or minus root 15 ఇలా కూడా రాయొచ్చు. plus or minus root 15, plus 15 ఒకసారి minus root 15 ఒకసారి వచ్చింది కాబట్టి. Okay, and the last one in this Roman is sixth problem. Sixth problem in this Roman. Three x square minus x plus 4. 3x square minus x minus 4. Sorry, minus 4. x square x excellent term constant ఆల్రెడీ మనం చెప్పాం. x square కోఎఫిషియంట్ తో కాన్స్టెంట్ ని సింబల్ తో సహా మల్టిప్లై చేయాలి, సైన్స్ తో సహా మల్టిప్లై చేయాలి. చూడండి, 3 into -4. x square కోఎఫిషియంట్ 3, కాన్స్టెంట్ టర్మ్ -4. 3 into -4 is plus into minus, minus 3 4s are 12. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ 12ని 2 టర్మ్స్ యొక్క 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా రాయాలి, 2 సంఖ్యల లబ్ధంగా రాయాలి. ఎలా రాయాలి అంటే ఆ 2 సంఖ్యల్ని మల్టిప్లై చేస్తే 12 రావాలి, -12 రావాలి. ఆ 2 సంఖ్యల్ని సబ్ట్రాక్ట్ చేసిన, ఆ 2 సంఖ్యల్ని యాడ్ చేసిన మిడిల్లో ఉన్న రావాలి. అంటే ఎక్స్కి ముందు ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు, -1 రావాలి. మీరు జాగ్రత్తగా గమనిస్తే 3 4s are 12, -12. 3 4s are -12. Plus into minus, minus, minus 3 4s are 12. ఓకే, -4 plus 3 -1. ఓకేగా, 3లో నుంచి 4 పోతే -1 వస్తుంది, ఎందుకంటే 4కి ముందు మైనస్ సింబల్ ఉంది కాబట్టి. Therefore this can be written as 3x square plus 3x minus 4x minus 4. ఓకే, ఈ రెండింటిలో నుంచి 3x కామన్ తీద్దాం. 3x ఆన్ కామన్, వీ హ్యావ్ 3 కామన్ వచ్చింది కాబట్టి 3 1s are 3. x స్క్వేర్లో నుంచి x కామన్ వెళ్తే ప్లస్ x, ప్లస్ ఆన్ 3x కామన్ వీ హ్యావ్ 1 ఇన్ ద బ్రాకెట్స్. x plus 1 రావాలి నెక్స్ట్ బ్రాకెట్లో కూడా, కాబట్టి -1 -4 కామన్, వీ హ్యావ్ x plus 1. ఓకే, therefore x plus 1 2 టర్మ్స్లో కామన్ ఉంది కాబట్టి x plus 1 కామన్, వీ హ్యావ్ 3x minus 4. ఓకే, వాడు ఇచ్చినటువంటి పాలినామియల్ని 2 టర్మ్స్ యొక్క ప్రోడక్ట్గా రాశాం కాబట్టి we have to find out the zeros very easily. X plus 1 equals to 0. First one, 3x minus 4 equals to 0 is the second one. X equal to plus 1 అటల్తే -1 అవుతుంది. ఇక్కడ 3x equal to -4 అటల్తే plus 4. X equal to 4/3. Therefore x equal to -1 or x equal to 4/3. Okay, this is the sixth problem of this Roman. Okay, with this we completed exercise 2.2. Similarly, we completed chapter 2, which is polynomials. In this chapter we already learnt what is constant, what is variable, and what is term, what is polynomial according to the number of terms in a polynomial classification, degree of based on degree classification of polynomial. Okay, with respect to graph, how to find out the zeros when graph is given, and next one, how to find out a required quadratic polynomial when sum of the roots and the product of the roots are given. Okay, how to find out the zeros when a simple polynomial is given. Okay, with this we completed chapter 2. With chapter 3 we will meet again. Thank you. Please subscribe our channel, Teacher Director.